జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితం ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, సెప్టెంబర్ 9, 2024, సోమవారం. తిథి షష్ఠి, రాత్రి 9:53 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం విశాఖ, సాయంత్రం 6:04 వరకు. తదుపరి అనురాధ. యోగము వైద్రుతి, రాత్రి 12:33 వరకు. తదుపరి విష్కంభం. కరణం కౌలవ, ఉదయం 8:59 వరకు. తదుపరి తైతుల, రాత్రి 9:53 వరకు. తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 5:55. సూర్యాస్తమయం సాయంత్రం 6:14. చంద్రోదయం ఉదయం 10:42. చంద్రాస్తమయం రాత్రి 10:06. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:27 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:32 నుండి మధ్యాహ్నం 12:04 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:37 నుండి 3:09 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుండి 1:18 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:57 నుండి 3:46 వరకు. అర్జము రాత్రి 10:24 నుండి 12:08 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 8:20 నుండి 10:06 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. శుభ గడియలు ఉదయం 6:28 నుండి 7:20 వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 4:53 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:08 వరకు. సెప్టెంబర్ 9 సోమవారం. ఈ రోజు ఉన్న తేదీ షష్ఠి, రాత్రి 9:53 వరకు ఉంది. తదుపరి సప్తమి. షష్ఠి పక్ష చిత్ర తిథి కాబట్టి పంచాంగం ప్రకారం మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే సప్తమి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఈ రోజు సాయంత్రం 6:04 తర్వాత నుండి వచ్చే అనురాధ నక్షత్రం సోమవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. శుభకార్యాలు కాని పనులు ఏమైనా ఉంటే ఈ యోగ సమయంలో ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. ఈ యోగం సాయంత్రం 6:05 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ రోజు రాత్రి 12:33 వరకు ఉన్న వైద్యుతి యోగం మొత్తం, ఇంకా తదుపరి వచ్చే విష్కంభ యోగం మొదటి 3 గడియలు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 11:23 వరకు తులా రాశిలోను,
తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ఉదయం 11:28 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు ఉదయం 11:28 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ దినోత్సవం, ప్రముఖ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు గారి వర్ధంతి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి, అలనాటి సినీ నటీమణి మంజుల గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 9 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. వృషభ రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మిథున రాశి విశ్రాంతిగా గడుపుతారు. కర్కాటక రాశి ప్రశంసలు అందుకుంటారు. సింహరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కన్యా రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. తులారాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. వృశ్చిక రాశి అంతా మంచే జరుగుతుంది. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుంభరాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. మీన రాశి లాభం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.